జనగామ జిల్లా కేంద్రంలోని బ్రహ్మరాంబ కన్వెన్షన్ హాల్లో జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశం. నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సమావేశం, సన్మాన కార్యక్రమం, నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ, కాంగ్రెస్ కమిటీ, పట్టణ, మండల కాంగ్రెస్ కమిటీల అనుబంధ సంఘాల నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరువేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత పటిష్టం చేయడం వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా ఐక్యంగా పనిచేయాలి. డీసీసీ అధ్యక్షురాలు ధనవంతి, డీసీసీ అధ్యక్షురాలు లాకావత్ ధనవంతి మాట్లాడుతూ జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. వ్యక్తిగత విభేదాలు, నాయకుల మధ్య వైషమ్యాలు, గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం ఐక్యంగా పనిచేయాలని కోరారు. తాను గిరిజన మహిళగా డీసీసీ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జనగామలో 24 గంటలు అందుబాటులో ఉంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పారు.